అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్, శుభ్రత్ పటేల్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. సార్ శరత్ గారు సార్ కనబడట్లేదు సార్, ఏమి వినపడుతున్నారు సార్? వినబడుతున్నారు, కనబడుతున్నారు టీవీలో, మీకు కనబడతలేవో బట్ అందరికి విజిబుల్ ఉన్నారు. సార్ ఓకే. సో క్లియర్ సార్, నిన్న కొంచెం వర్షాలు పడ్డాయి బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్. ఏదో కొంచెం పడ్డాయి కానీ ఒక 10-15 రోజుల పాటు ఆగకుండా పడ్డా లేనంత గ్యాప్ వచ్చేసింది. ప్రతి చోట మంత్రులు వెళ్లి సమావేశం పెడుతున్నారు, కంటిజెన్సీ ప్లాన్, యాక్షన్ ప్లాన్ వెళ్ళినో అని చెప్పి. కాళేశ్వరం సంబంధించి యథావిధిగా లిఫ్ట్ అయితే చేయమని చెప్తుంది ప్రభుత్వం. ఇంకా ఎల్లంపల్లికి వరద రావడం ఒకటే మనకు మార్గం. సార్ ఇప్పుడు ఒక విషయం సార్, రాజకీయాలకు అతీతంగా యాజ్ అ ఫార్మర్ ఇన్ దట్ క్యాచ్మెంట్ ఏరియా, ఒక చెన్నూరి రైతుగా నేనే ఒక హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాను. నేను ఐ డిమాండెడ్ సర్టెన్ థింగ్స్. ఏమంటే ఎక్కడ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో 361 పేజీల రిపోర్ట్ లో ఎక్కడ కూడా కాళేశ్వరం ఈజ్ అన్ ఇంజనీరింగ్ డిజాస్టర్ అని అనలేదు. ది ప్రిలిమినరీ వెరిఫికేషన్ కండక్టెడ్ బై దెమ్ ఆన్ 24th October వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చినారంటే సర్టెన్ పైర్స్ హవ్ క్రంబల్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ సర్టెన్ డిజైన్ డిఫెక్ట్స్, తర్వాత O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగా జరగలేదు, అట్లాంటి కొన్ని కారణాలతో చెప్పినాడు. వాళ్ళు ఒక మిడ్ టర్మ్ రిపోర్ట్ ఏమి ఇచ్చినారు, మీరు ఇమ్మీడియట్ గా ఫాస్ట్ గా గీగి టెస్టింగ్లు చేయండి, ఈ రకంగా రిపేర్ చేస్తే 24th July వరకు ది ప్రాజెక్ట్ కెన్ బి మేడ్ రెడీ అండ్ ఇట్ కెన్ బి మేడ్ యూజ్ ఆఫ్ అనేటువంటి మాట చెప్పినారు. వాళ్ళు ఎక్కడ కూడా కాళేశ్వరం ఈజ్ అన్ ఇంజనీరింగ్ డిజాస్టర్, ఇది పని చేయదు, భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగపడదు, అంత స్టూపెండస్ టాస్క్, అంత హెవీ ఎక్స్పెండిచర్ ఆఫ్ పబ్లిక్ మనీ కెనాట్ బి వేస్టెడ్ లైక్ దిస్ అనేది నా వాదన. రాజకీయాలను పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మిడ్ టర్మ్ రిపోర్ట్ తెప్పించుకోండి, కన్సల్ట్ ది ఎన్డీఎస్ఏ ఈజ్ రెడీ టు కోఆపరేట్ విత్ యూ. వాళ్లుగా ఇనిషియేట్ తీసుకోరు, మీరు ఇనిషియేట్ తీసుకోండి. ఎలినో ప్రభావం వల్ల వర్షపాతం చాలా తక్కువ ఉన్నాయి జిల్లాల్లో, రైతాంగం అల్లల్లాడుతున్నారు. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు. మీరు ఎన్డీఎస్ఏతో కన్సల్ట్ చేసి ఎన్డీఎస్ఏకు హైకోర్టునే ఒక డైరెక్షన్ ఇవ్వండి, ఆన్ ది స్పాట్ గా స్పాట్ ఇన్స్పెక్షన్ చేసేసి పరిస్థితులను బేరీజు వేసేసి ఈజ్ ఇట్ పాసిబుల్ టు పంప్ వాటర్ ఫ్రమ్ కన్నెపల్లి పంప్ హౌస్ ఆర్ నాట్ అనేది చూడమని చెప్పాం. ఇది రిట్ పిటిషన్ ఆ రోజు ఆర్గ్యుమెంట్కి వచ్చింది, ఈ రోజు కూడా ఉండింది. కానీ ఈ రోజు 90వ మ్యాటర్ కింద వస్తే జడ్జి గారికి సమయభావం వల్ల వినలేకపోయినాడు, రేపు వింటా అని చెప్పినాడు. ఆ విషయం చెప్పిన తర్వాత అయితే అందులో అందరికి నోటీసులు ఆర్డర్ చేసినారు, ఎన్డీఎస్ఏకు, కేంద్ర ప్రభుత్వానికి, తర్వాత జలశక్తి వాళ్ళకి, తర్వాత రాష్ట్రంలో ఇరిగేషన్ వాళ్ళకి, చీఫ్ సెక్రటరీకి, అందరికి నోటీసులు ఆర్డర్ చేయడం జరిగింది. అయితే రెండోది ఏంటంటే, నేనేమంటాను, తెలంగాణ ప్రజానీకానికి ఒక విషయం తెలుసుకునే హక్కు ఉంది. అదేమి అంటే అసలు ఈ ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ డిజాస్టర్ అయినా భవిష్యత్తులో ఇది ఉపయోగపడదా, పడుతుందా, దీని మీద ఒక వైట్ పేపర్ ఇవ్వమని అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు ఒక విషయం తెలంగాణ ప్రజలకు తేటతెల్లం చేయండి. ఎందుకంటే ఇంకెంత కాలము ఈ కాళేశ్వరం కూలేశ్వరం అనేటువంటి ఒక నినాదంతో ప్రజలను మభ్యపెడుతూ రైతులను బాధలకు గురి చేస్తూ రాజకీయాలు ఎందుకు చేయాలా అనేది నా వాదన. అయితే ఇటీవల కాలంలో ఏంటంటే ఇప్పుడు మనము ఒక పర్టికులర్ అంశంలో గిది తప్పు గిది రైట్ అని అంటే ఇమ్మీడియట్ గా మనని ఏదో ఒక పార్టీలో చేర్పించడం అనేది ఒక థర్డ్ క్లాస్ వ్యవహారాలు ఉంటాయి. కొంతమంది ఏమన్నారు ఇటీవల, శరత్ కుమార్ గారు బీఆర్ఎస్ కి అనుకూలంగా మాట కాదు, నేను ఒక రైతును, నేను ఆ ప్రాంతంలోనే ఉన్నాను, కాళేశ్వరం ద్వారానో ఇతరత్రంగానో లాభపడ్డ వ్యక్తిని, కాబట్టి అక్కడ ఉన్న ప్రాజెక్టు వ్యవహారాలలో తర్వాత ఈవెన్ యాజ్ అ స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ కూడా కనీసం ఒక 6 సార్లు కాళేశ్వరం ప్రాజెక్టు సైట్ ని తర్వాత మిగతా కన్స్ట్రక్షన్స్ అన్ని చూసిన వ్యక్తిని. ఎందుకంటే ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ లిటిగేషన్, మనకి ల్యాండ్ అక్విజిషన్ కానీ, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కానీ, మా వెంకటేశం గారు, హరిరామ్ గారు, ఇట్లా మేము అందరితో నాకు అక్కడ వ్యక్తిగతమైన సంబంధాలే. అక్కడి ఎస్కే జోషి గారు ఇరిగేషన్ సెక్రటరీ, ఇట్లా. అయితే నేను అనేది ఒకటే, రాజకీయాలను ఒక పక్కకు పెట్టండి, ఈవెన్ రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు అందరూ ఒక మాట అంటున్నారు, ఈజ్ ఇట్ పాసిబుల్. అయితే ఇప్పుడు 5-6 రోజుల తాత్సారం చేయడం వల్ల ఈ రోజు ఈనాడు పత్రిక అక్కడ ప్రవాహ వేగం తగ్గింది, అంటే వాటర్ డిస్పెన్సేషన్ చాలా తగ్గింది అక్కడ. ఇప్పుడు సాధ్యం అవుతుందా అనేటువంటి ఒక యాంగిల్. ఇంకా 2-3 రోజులు కోర్టులలో ఇట్లానే ఆలస్యం చేస్తే ఈ ఖరీఫ్ సీజన్ కూడా
ఎత్తిపోయే అవకాశం ఉంటాయి. మీరు గతంలో ఈటెల రాజేందర్ గారు చెప్పినప్పుడు 15-20% నాట్లయినాయి అది ఇది అంటే లేదు కాదు అని వ్యతిరేకించాను. ఎందుకంటే బికాజ్ నేను అదే ప్రాంతంలో అక్కడికి పోయేసి వచ్చినాను. అక్కడ రైతుల యొక్క బాధలు నాకు తెలుసు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నీవు ఇమీడియట్ గా చేయాలి. తర్వాత ఎన్డీఎస్ఏ వాళ్ళు రాసిన లెటర్లో, వాళ్ళు మెంబర్ సెక్రటరీ రాసిన లెటర్లో కూడా క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం మీద మోస్ట్ ప్రేషియస్ టైమ్ హాజ్ బీన్ లాస్ట్ బై ది గవర్నమెంట్. యూ హ్యావ్ డన్ సర్టెన్ ఆపరేషన్, సర్టెన్ టెస్ట్, గ్రౌటింగ్ అది మేము చెప్పకుండా చేసేసి మాకు సరైన విధానంలో కూడా డ్యామ్ కి ఎంత డ్యామేజ్ అయింది, ఏ రకంగా చేయాలనే దాని మీద సూచనలు ఇవ్వకుండా మీరు వాతావరణం సృష్టించినారు అని మన రాష్ట్ర ఇంజనీర్ల మీద అక్షింతలు కూడా వేసినారు. అయితే ఒక్కటి మాత్రం ఉంది సార్, నా నిశ్చితమైన అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు నేను ప్రభుత్వంలో కేసు వేసినాక ప్రభుత్వ పక్షంగా ప్రదర్శించబడుతున్న వ్యవహారము, తర్వాత ఈ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళతో, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళతో కూడా నేను చాలాసార్లు మాట్లాడినాను. తర్వాత నాకు తెలిసిన మేర ప్రకారం ఏంటంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము ఎన్డీఎస్ఏతో కన్సల్టేషన్స్ లో ఉన్నాము. అతి త్వరలో మేము ఎన్డీఎస్ఏ టీమును తెప్పించో లేకపోతే ఏదైనా ఒక రిపోర్ట్ తెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము అని చెప్పినట్టుగా వారు ఒక సందర్భంలో నాతో అన్నారు. అయితే భేషజ అతి త్వరలో ఏముంది సార్, ఇప్పుడు ఆగస్టు 15 తర్వాత ఎల్లంపల్లికి ఎట్లా వస్తాయి వరదలు, ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయొచ్చు. కాకపోతే అది ఇప్పుడు ఆగస్ట్ 15 తో ఆగస్ట్ 20 తర్వాత ఎల్లంపల్లి నిండుతుంది. 20 టీఎంసీలు నిండిన తర్వాత ఎట్లా 1 టీఎంసీఓ ఎంతైతే అంత వరద నింపొచ్చు. కానీ అది ఎక్కువ రోజులు ఉండదు కదా. 2 నెలలు అంటే 2 నెలలు అయితే 60 టీఎంసీలు, లేకపోతే 60, 70, 80, 90 ఎన్ని టీఎంసీలు లిఫ్ట్ చేస్తారో తెలియదు. అవన్నీ నిండాలి కదా, సరిపోవాలి కదా వాటర్. సార్ ఒక్క విషయం సార్, ఇప్పుడు ఎట్లుంటదంటే కాలాతీతమైన తర్వాత చేసే పనికి వాల్యూ ఉండదు సార్. ది సర్టెన్ థింగ్స్ మస్ట్ హ్యాపెన్ ఎట్ ది రైట్ టైం ఎట్ ది రైట్ ప్లేస్. ఇప్పుడు చూడండి, నాకు తెలిసి గవర్నమెంట్ అయితే మేడిగడ్డ దగ్గర నీళ్లు లిఫ్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితిలో సిద్ధంగా లేదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అది ముఖ్యమంత్రి అడిగేది ఉంటే ఎప్పుడో అడుగుతుండే. అసలు ఏంటంటే ఇక్కడ అందరికంటే మెయిన్ గా కూళేశ్వరంని నిరూపించడానికి ముఖ్యమంత్రి కంకణబద్ధుడై ఉన్నాడు. దానికి తోడుగానే వ్యవహారాలు జరుగుతున్నాయి. ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పెట్టాలా, ఒకవేళ కాళేశ్వరం ఈవెన్ పార్షియల్ గా వాడినా, ఏ రకంగా వాడినా ఇది తనకు రాజకీయంగా దెబ్బతీస్తుంది అన్నటువంటి ఒక దురుద్దేశంతో, ఆ రకమైన దుష్ట ఆలోచనతోనే వ్యవహారం చేసేసి రైతులను ఇంత బాధకు గురి చేసినాడు సార్. ఇది నేను పర్ఫెక్ట్ గా నేను అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వ్యక్తి విషయం. నేను చాలా మంది ఆఫీసర్లతో మాట్లాడినాను, ఇంజనీర్తో వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈవెన్ దోస్ ఇన్ ది గవర్నమెంట్ ఆల్సో సే దట్ what can we do sir, we have to go by what the honorable chief minister says, we can't take initiative ourselves అని కూడా అంటున్నారు. పాత పరిచయాలతో మాట్లాడినా కానీ వాళ్ళు చెప్పే విషయం కూడా ఇదే. అయితే అందరికీ అన్ని విషయాలలో కూడా ఒక టోటల్లీ యాంటీ కేసీఆర్ ఆలోచనతోని కేసీఆర్ కు ప్రాధాన్యత రాకూడదు, కాళేశ్వరం ఏమాత్రం వాడినా రాజకీయ పునరుజ్జీవం జరుగుతుంది బీఆర్ఎస్ కు అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోనే ఈ వ్యవహారాలు నడుపుతున్నారు సార్. అంతకు మినహా ఇతరత్రం ఏం లేదు. ఓకే, చరణ్ కౌశిక్ గారు నమస్తే. సో విన్నారు కదా దిలీపాచారి గారు చెప్పిన వర్షన్, శరత్ సార్ చెప్పిన వర్షన్. సో ఏమంటారు అంటే నీళ్లు లిఫ్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో రెడీగా లేదని క్లియర్ గా అందరూ చెప్తున్నారు. సో మీరేం అసలు అట్లా కదా రాజకీయాలు వదిలేసి మీ కార్యాచరణ ఏంటి మేడం? ఎల్నినో సంబంధించి కాంటిజెన్స్ ప్లాన్ 2026 తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు ఏర్పాటు చేసి ఈరోజే అన్ని కలెక్టరేట్లో నిన్న నుంచి ప్రారంభమై ఈరోజే ముగించిన సందర్భం. ప్రధానంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నేతృత్వంలో ఒక ఐపవర్ కమిటీను కాన్స్టిట్యూట్ చేశారు. అదే కాకుండా జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు వర్షాపాతం కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్యుత్ సర్వే పర్యవేక్షించేందుకు ప్రత్యేకమైన అధికారులు జిల్లాల వారీగా నియమించారు.